హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. హలో గాయ్స్, వచ్చేసా మరొక వీడియోతో మీ ముందుకి. నా పేరు వచ్చేసి అవినాష్. ఈరోజు పొద్దునే కారు తీసిన, ఇటు ఒడ్డపల్లి దగ్గర పని ఉంటే వచ్చా. ఇక మళ్ళా పోతాను చిన్న పని చూసుకొని. అంతా ఒడ్డపల్లి అంటారు. డైలీ బ్లాగ్స్ ఇవి, డైలీ వీడియోస్. మనకి కామెంట్ సెక్షన్లలో కామెంట్లు రావు, లైక్స్ రావు, ఏం రావు. ఇదంతా ఒడ్డపల్లి. కానీ అంటే కారు పెట్టట్లేదు, పోదాం అనుకున్నా కానీ కారు పోతలేదు. అరే సీట్ బెల్ట్ పెట్టలే, సీట్ బెల్ట్ పెట్టలేరు, మొత్తుకుంటారు. సీట్ బెల్ట్ పెట్టు. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే 7 అవుతుంది. 7 కూడా. ఇక క్లైమేట్ ఎంత కూల్గా ఉన్నదో, చలి పెడుతుంది. ఘోరంగా చలి పెడుతుంది చూడండి. అంటే ఒకసారి ఓఆర్ఆర్కి పోయి చక్కగా ఇంటికి కొట్టాడు. ఇక ఓఆర్ఆర్ దిక్కున్నాం, ఇక డైరెక్ట్ ఇంటికే. ఇక మార్నింగ్ కూడా పబ్లిక్ చూడండి, జాబ్స్ ఎట్లా ఉంటారు, అట్లనే ఉంటుంది. వచ్చింది కుక్క పడేది కొంచెం అయితే, అది అటు ఒక 5 ఊరికి వచ్చి చూడు, మీకు అవపడినట్టున్న వీడియోలో. ఇంకా ఏమన్నా ఇటు ఉరికి వచ్చేసింది. పక్క పడి 2 వీలర్ వస్తే కాంతం పడేటోళ్ళు పొద్దున్నే. ఈ కుక్కలతో కూడా డేంజరే ఉన్నది, కష్టం. ఇంకా మనకి ఇంకుంటారే ఆటో అన్నలు ఇటు కొట్టేవారికి అట్లా కూడా యాక్సిడెంట్స్ అయితేనే ఉంటాయి చాలా. ఇటు పోతాడు కానీ ఇటు కొడతాడు. సుమ్మా ఇట్లా ఒకటేసారి స్పోర్ట్స్ బండి తిప్పుతాడు. సయ్యని తిరుగుతుంది. ఇక పక్క పోటాడు ఏదైనా ముంగేది ఏదైనా కావాలి. ఇక అలా ఇంకా మెయిన్ ఏంటంటే కార్ అయితే మన ఉంటుంది చూడు, అడగబట్టి పైసలు వసూలు ఇస్తారు. ఇక మీది పెద్ద కారు, మాది ఒక్కటే కారు, 3 చక్రాల కారేనా అని అంటారు. మార్నింగ్ వెదర్ చూడండి ఫ్రెండ్స్. అటు ఒడ్డపల్లికి పోదాం, మరి పోయినా పని అట్లనే ఒక వీడియో తీసుకుందాం. అంతా ఒడ్డపల్లి చూసాం. అటు క్లైమేట్ ఎట్లున్నది అనేది మీకు అర్థమైపోతుంది. మార్నింగ్ अच्छा अरे असल టార్చర్ ఉన్నది ఒక్కొక్కరితో, ఘోరంగా టార్చర్ ఉన్నది ఫ్రెండ్స్. ఎట్లకెళ్ళి ఎవడో వస్తానో తెలియదు, ఉరికత్తడే ఉంటారు సొంతాడు. చూడు, అటు పోవాలా ఇటు పోవాలని ఆలోచిస్తాడు. పాపం ఈ అన్న ఏదో బాధలు ఉన్నట్టున్నాడు చూడు. ఇంత రందితో వస్తాడు, పొద్దునే 90 దొరకలేదు బాధపడుతున్నట్టున్నాడు. అదే ఉన్నట్టులేదు. ఇటు క్లోజ్ అయిపోయింది, ఇటు ఓపెన్, అంతా గజి బిజీ ఉండే. ఒక 1 year బ్యాక్ అయితే అసలు రీసెంట్గా ఓపెన్ చేసినాయి. అంతా ఈ రోడ్ 6 months అవుతుంది ఓపెన్ చేసి. ఈ రోడ్ అంతా ముందు ఇదంతా వాటర్ వచ్చేసి మునిగేది. అలాగే అంతా చేపించేసి ముందు పోతే మీకు చూపెడతాను. రోడ్డు కొత్త రోడ్ వస్తుంది. ఇది వచ్చేసి వెంకటేశ్వర గుడి, ఫేమస్ దేవుడు గాడ్. రామ మందిరం ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, మన రామ మందిరం. జై శ్రీరామ్. ఇస్తుంది 10 ఇస్తుంది, చూడాలి. ఫస్ట్ సర్వీసింగ్ వేయించింది అని ఎక్కంచెల్లి రోడ్డు పడ్డాడు, కెనాల్ అన్నట్టు. వాటర్ చేయబట్టి అన్నీ మునిగేది. ఇప్పుడు కిందికెళ్ళే వాటర్ బయట చేశారు. మొత్తం రోడ్ మీద రోడ్ వేసేసారు డైరెక్ట్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నట్టు, ఇది అండర్ గ్రౌండ్ వాటర్. అప్పుడు దగ్గరగా 2-3 years అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది.
హోటల్ ఓపెన్ చేస్తున్నా బ్రో, అన్ని గేదర్ చేసుకుంటున్నా. కొత్త బిజినెస్ అనేది, న్యూ బిజినెస్. కొత్తగా ఉండాలి, కొత్త సంవత్సరాలు మనం కొత్తగా ఉండాలి బ్రో. చూడు బ్రో, ఇంత మార్నింగ్ కూడా టిఫిన్స్ అంటే గ్రేటే బ్రో. రెడీ అయిపోయా 7 వరకే, టిఫిన్స్ అన్నీ రెడీ అయిపోయా. ఇట్లా తిరిగి వస్తాం మనం. పాపం పయ్య టీ బాగుండే, టీ పడిపోయింది ఇక. ఈ హోటల్ కూడా బాగానే నడుస్తుంది. నమస్తే. ఇది కేవీ రోడ్ అంటారు, ఇదంతా కేవీ అన్నట్టు. చూడండి ఎట్లున్నది. ఇదే మన కేవీ. పొద్దునే అందరు వాకింగ్ జాగింగ్ బాగా ఉరుకుతా అంటారు. డైరెక్ట్ ఓఆర్ఆర్ ఎక్కేద్దాం. ఓఆర్ఆర్ ఎక్కడే. అరే మర్చిపోయినాను అబ్బాయి, చాపత్త అడిగింది ఆంటీ. కిలో చాపత్త మార్నింగ్ ఇంకో చాపత్త తెప్పియాలి. చాపత్త బిజినెస్ ఉండాలి మనకి. 50 కిలోలు తెప్పియాలి ఆంటీ కోసం. బాగానే ఉంది ఫ్రెండ్స్, వెదర్ అయితే చాలా బాగుంది. టిక్ టాక్. మొబైల్ ఎట్లా రికార్డ్ అవుతుందో తెలుసలేదు. చూడాలి. ఈ 27th మన రామ మందిరం ఓపెన్ అవుతుంది. జై శ్రీరామ్. కొత్త కథ. కేటీఆర్. ఒకప్పుడు మనకి కేటీఆర్ వస్తుందంటే ఒక రేంజ్లో ఉండే. ఇప్పుడు అసలు ఏంది అర్థమైతే లేదు. వరంగల్కి కేసీఆర్ వస్తానది ఎట్లుండే. ముసలాడు చూడరా పోయి, ముసల్లాక వచ్చి పొద్దున్న ట్రాఫిక్ కూడా బాగానే కాలుతుంది. జ్వరం వచ్చిందా? ఏమన్నా ఎట్లా ఉరకొస్తే మేము ఎట్లా ఉరకాలి, ఎట్లా పోవాలి మామ? ఇప్పుడు వచ్చేసింది ఇదే ఓఆర్ఆర్ ఫ్రెండ్స్. ఇలా కంటెంట్ ఉండదు, ఏముండదు. Street dogs.
फॉर्च्यूनर ड्रीम कार, माय ड्रीम कार फॉर्च्यूनर। तुझा टाइम भी से आ गया तेरे को मेरे को, आता आता टाइम आता हमको फॉर्च्यूनर ले